పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయమని మా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, బంధువులను, మిత్రులను అభ్యర్థిస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయురాలకు మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు అక్షర. ఏ గ్రామం అయినా, ఏ రాష్ట్రం, ఏ దేశము అయినా అభివృద్ధి చెందాలంటే నాయకుడు మంచివాడు కావాలి. అందుకే మన శక్తివంతమైన ఓటును సరైన విధంగా వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. నేడు 25 జనవరి రోజు ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. దీనికి కారణం 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 20 సంవత్సరాల నుండి జనవరి 25న ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. దీని ముఖ్య ఉద్దేశం మొదటగా 21 సంవత్సరాలు ఓటరుకు నమోదు అర్హత వయసుగా ఉండెను. ఆ తర్వాత 1988లో 18 సంవత్సరాలు కుదించారు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకొని ఓటరు అర్హతను నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.